ప్రపంచ ప్రఖ్యాతమైన ఫ్లెమింగో ఫెస్టివల్ ను 4 ఏళ్ల విరామం అనంతరం కూటమి ప్రభుత్వంలో విశేషంగా జరుపుకోనున్నట్టు స్థానిక శాసనసభ్యులు జయశ్రీ అన్నారు. వైసీపీ ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో ప్రతిష్టాత్మకమైన ఫ్లెమింగో ఫెస్టివల్ నిలిచిపోయిందన్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వంలో పక్షుల పండుగను జనవరి 11 నుంచి 3 రోజుల పాటు సాంప్రదాయ వేడుకలతో సందర్శకులు సందడి చేసే విధంగా ఏర్పాట్లు చేయనున్నట్లుగా శాసనసభ్యులు పేర్కొన్నారు. పక్షుల పండుగలో పాల్గొనేందుకు సందర్శకుల తరలి రావాలని కోరారు. ఇక్కడ పర్యాటక ప్రాధాన్యానికి తగిన విధంగా ఇక ఏర్పాట్లు ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నట్లుగా వెల్లడించారు. జనవరిలో ఫ్లెమింగో ఫెస్టివల్ అంగరంగ వైభవంగా జరుపుకోబోతున్నాం. 10, 11, 12 తారీఖుల్లో. కాబట్టి హై స్కూల్కి వచ్చి విజిట్ చేశాము. గ్రౌండ్ ఎలా ఉంది, రేపు సెలబ్రేషన్స్కి ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ గత 4 సంవత్సరాలుగా ఫ్లెమింగో ఫెస్టివల్ జరగలేదు కాబట్టి హై స్కూల్ అంతా కొంచెం రిపేర్లు ఎక్కువ చేయించాల్సిన అవసరం ఉంది. బాత్రూమ్లు కావచ్చు, అలాగే లెవెలింగ్ కావచ్చు. ఇక్కడ ఒక వాటర్ స్టాగ్నెంట్ అయిపోవడం వల్ల అక్కడ కొంచెం ప్రాబ్లంగా ఉంది. దానికి అండర్ డ్రైనేజ్ పెట్టిస్తే ఆ వాటర్ బయటకు వెళ్ళిపోవడం వల్ల అక్కడ స్టాగ్నెంట్ అవ్వకుండా చేయడానికి అనే కమిషనర్ గారితో మాట్లాడడానికి కూడా అన్నీ నోట్ చేసి పెట్టుకున్నాము. అలాగే సెంట్రల్ లైటింగ్, పర్మనెంట్ లైటింగ్ కూడా ఇక్కడ పెట్టిస్తే ఇక్కడికి అంటే చాలామంది నైట్ టైం వచ్చి వస్తున్నారని విన్నాను.